ఏమండి, ఏం చేస్తున్నారు? అత్తారింట్లో జరుగుతున్న అవమానాలకి ఏట్లో దూకాలో నదిలో దూకాలో అని ఆలోచిస్తున్నాను. ఆ రెండు మన ఇంటికి దగ్గరగా లేవండి. అంటే దగ్గరగా ఉంటే దూకేమనా? సర్లేండి, కాఫీ తీసుకోండి. ఎవరు? మీ అమ్మ ఇవ్వమందా? ఎక్కడి నుంచి పట్టుకొచ్చింది కాఫీ? హోటల్లో అందరూ తాగి పడేసిన గ్లాసుల్లో డ్రాపు కలెక్ట్ చేసి తీసుకొచ్చిందా? అవే మాట్లాడండి. మీ అమ్మ గురించి నాకు తెలీదే. శాంపిల్స్ కోసం ఇందాక అరిసెలు జంతికలు ఎలా తెచ్చిందో ఈ కాఫీ కూడా అలాగే తెచ్చిందేమో. అదేం లేదు, ఇది సొంతగా మా ఇంట్లో కాచిన కాఫీని తీసుకోండి. నాకు అవసరం లేదు. ఏ అంటే కోపం కంట్రోల్ అవ్వట్లేదు. ఇందాక భోగిపళ్ళు పోస్తుంటే అందరూ నన్ను చూసి ఎలా నవ్వారో చూసావు కదా. నేను ముందే చెప్పాను, కానీ మీరే నా మాట నమ్మలేదు, వినకుండా పట్టుబట్టారు. పశువుణ్ణి తెలియక ఏదో పట్టుబడితే పక్కకి తీసుకెళ్ళి అర్థమయ్యేలా చెప్పాలిగా. భార్యగా నీకా బాధ్యత లేదా? సర్లేండి, ఈసారి నుంచి ముందే ఇంటిస్తుంటాను. ముందు కాఫీ తీసుకోండి ప్లీజ్ అండి. కోపం తగ్గించుకోండి. మా బుజ్జి కదా, మా అమ్మ గుజ్జి కదా. కాఫీ తీసుకోండి. గడ్డం కాదే, కాళ్ళు పట్టుకొని బ్రతిమాలు, అప్పుడు థింక్ చేస్తాను. ఏంటి? కాళ్ళు పట్టుకొని బ్రతిమాలితే అప్పుడు థింక్ చేస్తా. ఎంతైనా మీరు నా భర్త, మీరు ఆర్డర్ చేస్తే తప్పుతుందా? అయితే నిజంగానే కాళ్ళు పట్టుకుంటుందనుకుంటా. ఇంకొంచెం పెట్టి చేద్దాం. ఏవండి? చెప్పాగా, పట్టుకో. ఏంటిది? మీరేగా కాళ్ళు పట్టుకుని బతిమలాడమన్నారు. మరి నన్ను హగ్ చేసుకున్నావేంటి? మా ఇంట్లో ఇంతేనండి. ఏయ్ వదలవే బాబు. బతిమాలుకుంటున్నానండి. అబ్బా, ఈ స్టైల్లో బ్రతిమాలడం నేనెక్కడా చూడలేదు. వదులు, ఏదేదో అయిపోతుంది. మరి కాఫీ తాగుతారా? చచ్చినట్టు తాగుతాను. ఇంకా కోపం ఉంటే చెప్పండి, మళ్ళీ బతిమలాడతాను. కోపం లేదు, ఏమి లేదు. నీకో నమస్కారం, నువ్వు బ్రతిమలాడే స్టైల్కో నమస్కారం. క్రాంతి, ఏంటి పూజ? ఆ నకిలీ తేజ గురించి ఏం చేద్దాం? ఫినిషింగ్ తెచ్చిచ్చేద్దాం. దెబ్బకి దయ్యం వదిలిపోవాలి. పద, డైరీ చూద్దాం. పద. ఆ డైరీ ఎలా కొట్టేయాలి? అదే అర్థం కావట్లేదక్క. వదిన గారు, ఏమండి, మాకొక హెల్ప్ చేస్తారా? అదేంటో చెప్పండి. మాటి మాటికి వదిన గారు అంటూ పిలవటం మానేస్తారా? వినలేక చస్తున్నాం. అదేలా కుదురుతుందండి? రెస్పెక్ట్ ఇవ్వాలి కదా మీకు. ఇంతకీ ఎందుకు వచ్చారు? ఇవిగో మీకోసమని రేగుపడి తీసుకొచ్చాను, తినండి. తీసుకోమ్మా. రేగి పల్లా వద్దు, వాటిలో పురుగులుంటాయి. దీనిలో పుచ్చులేవీ లేవమ్మా, అన్నీ మంచి పళ్ళే. ఇందాక మా అల్లుడి గారికి తల మీద పోసేటప్పుడు అన్నీ చూసే పోసా. అంటే అవి ఇందాక వాడి తల మీద పోసినవా? ఎవరైనా పిల్లలకి పంచి పెడతారు, మీరు మాకిస్తున్నారేంటి? తనకి మనని ధర్మం పనికిరాదంటారు కదండి, అందుకే. ఎవరో తినడం కంటే మీరు తినడమే మాకు తృప్తి. తీసుకోండి. మేం తినం, కావాలంటే నువ్వు తినిపో. ఏంటో అందరూ చిరాకులో ఉన్నారు, ఏం అర్థం కావడం లేదు.
క్రాంతి, ఈ డైరీలో ఏముంది? పదండి వెళ్ళి విందాం. తేజకి చిన్నప్పుడు ఆటలాడుతుంటే కాలికి గాయమై కుడికాలు బొటన వేలు తీసేశారంట పూజ. అయ్యో, అవునా? అయితే కుడికాలు బొటన వేలు లేకపోతే తని తేజ, లేదంటే ఫేక్, అంతేనా? అంతేగా మరి. తన కాలికి బొటన వేలు ఉందంటావా లేదంటావా? నాకేం తెలుసు పూజ. తను హాఫ్ సారీ వేసుకొని పావడ కింద వరకు ఉంటుంది. ఎప్పుడు పాదాలు కనిపించలేదు. చూస్తే తెలిసిపోతుందేమో. అవును అవును, తనకు తెలియకుండా చూద్దామా? ఏంటండి అలా చూస్తున్నారు? ఏం లేదు, ఇలారా చెప్తాను. అయ్యో, ఎక్కడికండి? పద పూజ, ఏం చేస్తున్నారో చూద్దాం. ఏంటండి, ఏం చేయాలనుకుంటున్నారు? డైరీలో ఏముందో విన్నావుగా? తేజకి కుడికాలి బొటన వేలు లేదంట. నాకుంది కదా. ఉంటే నువ్వు నిజమైన తేజవని వాళ్ళు నమ్మరు కదా. నేనసలు నిజమైన తేజాని కాదు కదా. కానీ పూజా దృష్టిలో నువ్వే నిజమైన తేజావి కదా. నువ్వు తేజావి కాదని తెలిస్తే నువ్వు బయటికి పోతావు, ఆస్తి ట్రస్ట్కి పోతుంది. అందుకని అందుకని ఒకవేళ ఇది కాదనుకున్నావనుకో, కోట్ల ఆస్తి వస్తుంది. ఆస్తి కోసం వేలు తీసేసుకోమంటారా? పిచ్చి మొహమా, అంత ఆస్తి వస్తుందంటే మేం వేలే కాదే, తలలు నరుక్కోమన్నా నరుక్కుంటాం. ఒప్పేసుకో. ఏంటి ఒప్పుకునేది? ఆస్తి కోసం అబద్ధాలు ఆడమంటే ఆడతాను గాని ఇలా వేలు కాళ్ళు తీసేసుకోమంటే నా వల్ల కాదమ్మా. ఇదే మరి నీతో వచ్చింది. చిన్న పిల్లల మారం చేస్తావేంటి? నిన్నేమన్నా ప్రాణం అడుగుతున్నావా? ఒక్క వేలే కదే, కళ్ళు మూసుకుంటే కసక్కుమంత అయిపోద్ది. పూర్ణి, ఇది ఇలాగే భయపడుతుంది కానీ దీన్ని నేను పట్టుకుంటాను. నువ్వు వెళ్ళి కత్తి పట్టుకొచ్చి కసక్. మా అత్తయ్య వాళ్ళని చూస్తుంటే నిజంగానే దాని మీద తీసేసేలా ఉన్నారు క్రాంతి. తీయాలి, అప్పుడు కానీ దానికి బుద్ధి రాదు, ఇక్కడి నుంచి పోదు. ఏంటి చూస్తున్నావు? కానీ ఏం పర్వాలేదు, అయిపోతుంది. ఇదిగో, నువ్వు కుదురుగా ఒక చోట కాలు పెట్టకుండా అటు ఇటు తిరిగావనుకో, వేలుకు బదులు కాలు పోయినా పోతుంది. జాగ్రత్త. రెడీ? 1 2 3 గోవిందా గోవిందా. అయిపోయింది, అయిపోయింది, అయిపోయింది. ఏం పర్వాలేదు.
పర్వాలేదు, అయిపోయింది అయిపోయింది అయిపోయింది. అయిపోయింది. ముందు ముందు ఇంకేం పోతాయో వామ్మో. ఆ దిక్కుమాల డైరీ నా చావుకొచ్చిందిరా దేవుడా. అబ్బా, పోవాల్సిన వేళ ఎలాగో పోయింది కదా, ఇంకా ఏడుస్తావేంటి? అక్క, ఇప్పుడు దీనికి వేలు లేదు కాబట్టి ఇదే తేజ అని ఆ పూజ వాళ్ళొచ్చి తెలుసుకునే కంటే మనమే వాళ్ళకి రుజువు చేస్తే బెటర్ కదా. సూపర్ ఐడియాని, పిలుస్తానుండు. పూజ, క్రాంతి. ఇప్పుడు మనం ఎంటర్ అవ్వాలి. పద. పూజ, క్రాంతి, క్రాంతి. అమ్మో. ఏంటత్తయ్యా? తనేంటి ఏడ్చినట్టుంది? దాని ఫేస్ కట్ అంతేలే. ఓహో, ఇంతకీ ఎందుకు పిలిచారత్తయ్యా? ఆ డైరీలో తేజ గురించి 1వ గుర్తుంది కదా, అదేంటో చూసి చెప్పండి. అందులో తేజ కుడికాలుకి బొటన వేలు లేదు కదా? ఉస్సే, నిన్ను. ఏ విషయం నీకెలా తెలుసత్తయ్యా? అది అదో తింగర్దే, ఏదో తింగర్గా వాగుతుందిలే. మీరు చెప్పండి. పూజ, ఫ్రెష్ గా కట్టుకట్టినట్టుంది. అంటే వేలైతే ఎప్పుడో కట్ అయింది, కట్టే ఫ్రెష్ గా ఉంది. చెప్పవే. అవును పూజ, చిన్నప్పుడు నేను ఆడుకుంటుంటే నా వేలు కట్ అయిపోయింది. చూసారు కదా 1వ గుర్తు కూడా సింక్ అయిపోయింది. అంటే తినే తేజ అన్నమాట. ఇంకా 2 మిగిలే ఉన్నాయి కదా. ఇంకా 2 మిగులున్నాయా? ఏంటది? అప్పుడే చెప్పేస్తారు మరి. అబ్బా, నా వేలు. అమ్మా, బా యాడోకే. నిమిషాల్లో నువ్వే తేజవని పూజ నమ్మేలా నిరూపించాం. ఇక 2వ క్లూ కూడా నిరూపించావంటే ఆ ఆస్తి మనకే వచ్చేస్తుంది. ఏమవుతుందో ఏంటో. అమ్మో, నా వేలు. అబ్బా, ఆంటీ, ఆంటీ. ఏంట్రా? పిలిచింది మిమ్మల్ని కాదు, మా అత్తయ్య గారిని. ఆంటీ, ఏమైంది అల్లుడు గారు? అసలు నేను మీ ఇంట్లో ఉండాలా, మా ఇంటికి వెళ్ళిపోవాలా? ఇప్పుడు మీకేం తక్కువైందని అలా మాట్లాడుతున్నారు? ఏం ఎక్కువ చేశారని? బావా, విషయం ఏంటో చెప్పకుండా ఏంటి గొడవ? పండక్కి నన్ను ఇక్కడికి ఎందుకు పిలిపించారు? అల్లుడు అని మర్యాదలు చేయడానికి. ఏం చేశారని? అలా అంటావేంటి బావా? ఎంట్రీలోనే హారతిచ్చాం, లోపలికి రాగానే స్వీటు హాటు ఇచ్చాం. భోగి పళ్ళు పోసి నలుగురిలో నవ్వుల పాలు కూడా చేశారు.
స్వీటు హాటు పెడితే అయిపోద్దా? గిఫ్ట్లే ఉండవా? ఏమా, పండక్కొచ్చిన అల్లుడికి అత్తారింటి వాళ్ళు గిఫ్ట్లేమివ్వరా? ఎవరైనా అయితే ఇస్తారా? ఏ చైనో, రింగో, ఫ్లాటో. ఫ్లాట్ ఇవ్వటానికి మాకంత స్తోమత లేదు. స్తోమతకు తగ్గట్టయినా అల్లుడికి ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలి. ఇవ్వాలన్న ఆలోచన ఉంటే ఏదో ఒకటి పెట్టేవారా. వాళ్ళకా ఉద్దేశం లేదనుకుంటా. అయ్యో వదిని గారు, మీరు పొరపాటు పడుతున్నారు. అల్లుడి గారికి గిఫ్ట్ లేదని నేను చెప్పానా? అయితే ఉందా? ఉందల్లుడు గారు, మీకోసమని పండకి గిఫ్ట్గా వెహికల్ తెప్పించాను. వెహికలా? ఏంటి? అమ్మా, వెహికల్ అంటే కార్ అయి ఉంటుంది. వీళ్ళకంత సీన్ లేదు కానీ బైక్ అయి ఉంటుందిరా. అదైనా ఓకే కదక్కా. అమ్మా, వెహికల్ అయితే ఏమొద్దు. ఏంటండి మీ అమ్మాయి మీరేమిస్తానన్నా వద్దని అడ్డుపడుతుంది? పండక్కొచ్చిన అల్లుడికి గిఫ్ట్ ఇవ్వడం అత్తగారి ఆచారం కదా. బావా, భోగి పండ్ల విషయంలో కూడా క్రాంతి వద్దంటే నువ్వు వినలేదు, గుర్తుందా? అంటే అత్తగారు, దీంట్లో ఏమైనా ట్విస్ట్ ఉందా? చచా, లేదు బాబు, వెహికల్ అంటే వెహికలే. ఎక్కడా వెహికల్? రండి చూపిస్తాను. అమ్మాయి, అబ్బాయి కళ్ళు మూసి తీసుకురా. రండి. వెహికల్ అన్నారు, ఏది? ఇదే బాబు. ఇదా? వెహికల్ అంటే ఈ సైకిలా? సైకిల్ మాత్రం వెహికల్ కాదా వదిని గారు? ఈ దిక్కుమాలిన సైకిల్ ఎక్కడ దొరికింది మీకు? రూపాయి పోగేసి ఎంతో కష్టపడి దీన్ని కొని తెచ్చాం బాబా. ఓహో, అంత కష్టపడిపోయారన్నమాట. చాలా క్యాష్ పెట్టుకున్నారే. ఈ సైకిల్ మీద మీ అమ్మాయిని ఎక్కించుకొని తిప్పాలన్నమాట. మీరు పెట్టిన సైకిల్ మీద వెళ్తుంటే చూసే వాళ్ళందరూ పగలబడి నవ్వుతారు తెలుసా? అబ్బా, అలా ఏముండదండి. ఏంటే, మీ అమ్మను వెనకేసుకొస్తున్నావా? ఈ మధ్య కాలంలో ఏ అత్తగారైనా ఏ అల్లుడికైనా ఇలాంటి గిఫ్ట్ ఇచ్చారా? నాకొద్దు. ఏదో వాళ్ళ స్తోమతకు తగ్గట్టు పెట్టారు. నువ్వు కాదంటే వాళ్ళు హర్ట్ అవుతారు బావా. అవునల్లుడు గారు, నేను చాలా హర్ట్ అవుతాను. మీరేమైనా అవ్వండి, ఈ సైకిల్ మాత్రం నాకొద్దు. అలా అంటే కుదరదు బావా. కుదరదంటే? మా ఇంట్లో ఇంకో ఆచారం కూడా ఉంది వదిని గారు. ఏంటో అది? మేమిచ్చిన గిఫ్ట్ తీసుకోకపోతే దానికి 10 రెట్లు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి. రెట్లా? అవును. అయితే అల్లుడు గారి వెహికల్ తీసుకోవాలి, లేదా మా అమ్మాయికి ఏ వడ్డాణమోయే నెక్లెస్ చేయించివ్వాలి. తలకి కిరీటం ఏమొద్దా? అదైనా పర్లేదు బావా. రే కళ్యాణ్, ఇట్రారా. ఇప్పుడు మనం ఈ 100 రూపాయల సైకిల్ వద్దంటే దానికి 1,00,000 రూపాయలు పెట్టి నకలు చేయించాలరా. తీసేసుకోరా. తీసేసుకొని ఏం చేయాలి పిన్ని? పాత సామానానికి అమ్మేసుకుందాం, లేదంటే ఏ ముస్టోడుకో దానం చేద్దాం. తీసుకోరా.
ఏంటల్లుడు గారు గుసగుసలాడుకుంటున్నట్టున్నారు? ఏం నిర్ణయానికొచ్చారు? ఏం లేదు, మీరిచ్చిన గిఫ్ట్ యాక్సెప్ట్ చేస్తున్నాం. కనకం, ఏంటొదినా ఇలా వచ్చారు? ఏంటిది? మా ఆయనకి మా అమ్మ పండకిస్తున్న గిఫ్ట్. అవునా? అవును, మీరేంటొదినా ఇలా వచ్చారు? ఏం లేదు కనకం, ప్రతి పండక్కి మన కాలనీలో లేడీస్ అంతా కలిసి పేకాట ఆడతాం కదా, ఆ ఆటకొస్తావేమో అని. లేదే, మా అయ్యపురాళ్ళందరూ వచ్చారు కదా, ఆటకి రావడానికి కుదరదు. ఏంటి పేకెడతారా? అయితే మేము వస్తాం. అత్తయ్య, వాళ్ళ సంగతి మీకు తెలీదు, మీరు వెళ్ళొద్దు. ఏంటి వెళ్ళొద్దు? నువ్వు చెప్తే మేం వినాలా? మేం వాళ్ళకంటే పెద్ద ప్లేయర్స్ తెలుసా? ఇదిగో, మేం ఆటకొస్తున్నాం. ఆటలో మీరేంటో మేమేంటో తేల్చుకుందాం. ఖచ్చితంగా తేల్చుకుందాం. అత్తయ్య, హ్మ్.